హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు టేస్టీగా మెంతికూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఫస్ట్ మెంతికూరని బాగా వాష్ చేసుకోవాలి. చింతపండుని కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని ఇక్కడ కనిపిస్తున్న పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మెంతికూరని వేసుకుని పసుపు వేసుకుని నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసం వేసుకుని అదే కప్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, బెల్లం వేసుకుని 6 minutes మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ లోపల థిక్ కన్సిస్టెన్సీ కోసం వాటర్లో వరిపిండి వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిని మరుగుతున్న పులుసులో యాడ్ చేసుకొని 1 minute మూత పెట్టుకుని మరిగించుకుంటే టేస్టీ అండ్ హెల్తీ మెంతికూర పులుసు అయితే రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.